అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో సాహసోపేతమైన పనులు చేయాలని కోరిక మేల్కొంటుంది. మీ సొంత లోపాల గురించి మీరు కొంత నిరాశకు గురి కావచ్చు. మీ అహంకారపూరిత ప్రవర్తన కారణంగా మీ బంధువులు మీపై అసంతృప్తి చెందవచ్చు. అధికార స్థానాల్లో ఉన్నవారితో స్నేహపూర్వకంగా ప్రవర్తించండి. వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారు నిధుల కొరత వంటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కుంభరాశి వారు ఈరోజు వ్యాపారంలో విజయం సాధించి సంతోషంగా ఉంటారు. ఉద్యోగం లేదా వృత్తిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు తమ ప్రయత్నాల విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు. ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు మీ భాగస్వామిని బయటకు నడకకు తీసుకువెళ్ళవచ్చు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి. అవసరమైనప్పుడు మీరు ఇతరులకు సహాయం చేయవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశంలో సమయం గడపడం మానసిక శారీరక అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపాలని కోరికలు నెరవేరకపోవడం విచారణకి కారణం కావచ్చు. తీరికలేని పని షెడ్యూల్ కారణంగా మీరు కొంతకాలంగా ప్రయాణాలు ఉండవచ్చు. స్నేహితుని నుండి మద్దతు లేకపోవడం నిరాశకు కారణం కావచ్చు. తీరికలేని పని షెడ్యూల్ కారణంగా మీరు కొంతకాలం ప్రయాణంలో ఉండవచ్చు. స్నేహితుని నుండి మద్దతు లేకపోవడం నిరాశకు కారణం కావచ్చు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల వాతావరణం భారంగా హడావుడిగా ఉంటుంది. పనిలో గడువులోగా పనులు పూర్తి చేయాలని ఒత్తిడి పెరగవచ్చు. మీ ప్రణాళిక విజయానికి మీ సహోద్యోగి క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నం విఫలం కావచ్చు. తమ ఉద్దేశాలను పై అధికారికి తెలియజేయడం వారిని ఇబ్బంది పెట్టవచ్చు. కొత్త ఉద్యోగం సంపాదించడానికి గణనీయమైన కృషి అవసరం కావచ్చు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మానుకోండి. పాత పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. యువకులు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగవచ్చు. మీ ఆరోగ్యం మరియు సంబంధాల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆన్లైన్ లావాదేవీల్లో జరపండి. ఏ ప్రయత్నానికైనా బలమైన పునాది వేయడానికి ఈరోజు చాలా అనువైనదిగా ఉంది. మీరు మీ ఇంటి నుండి పనిచేయడం లేదా తెర వెనుక జరిగే పనులపై దృష్టి పెట్టడం వంటివి చేయవచ్చు. పగటిపూట మీ వనరులను సమకూర్చుకోండి. రాత్రి చంద్ర సంచారం తర్వాత మీ సృజనాత్మకత అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనివల్ల కొత్త ఆలోచనలపై పనిచేయడం సులభం అవుతుంది. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఓపికగా ఉండాలి. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి అవకాశాలు తలెత్తినప్పటికీ విలాస వస్తువులపై అనవసరమైన ఖర్చులను నివారించడం ద్వారా మీరు మీ బడ్జెట్ను నియంత్రించుకోవాలి. స్వల్పకాలిక లాభాలను ఆర్జించడం కంటే దీర్ఘకాలిక ప్రణాళిక మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి ప్రయోజనం చేకూరుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మీ విపరీతమైన ఖర్చులను పెంచుకోవచ్చు. ఇది తర్వాత సమస్యగా మారవచ్చు. ప్రేమికుల మధ్య ఉన్న ఏవైనా ఉద్రిక్తతలు ఈరోజు పరిష్కరించబడతాయి. వ్యాపారంలో మీరు అపరిచితుల నుండి దూరం పాటించాలి, ఎందుకంటే వారు మీకు ఆటంకాలు సృష్టించవచ్చు. విద్యార్థులకు ఒక పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుంభరాశి స్త్రీలకు కుటుంబం, భావోద్వేగ సమతుల్యత మరియు గృహ బాధ్యతలపై దృష్టిని సూచిస్తుంది. ఈరోజు ప్రేమ సంబంధాలు సున్నితత్వం ఎక్కువగా ఉంటుంది. వివాహిత మహిళలు ఇంటికి సంబంధాలకు మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి భావాలను పట్టించుకోకపోవడం సంఘర్షణకు దారితీయవచ్చు. పాత సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఒంటరి మహిళలు కుటుంబం ద్వారా కొత్త వారికి పరిచయం కావచ్చు. సంబంధాలలో తొందరపాటును నివారించండి మరియు భావోద్వేగ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి విషయాల వల్ల పనిపై శ్రద్ధ మరలవచ్చు. ఇంటి నుండి పనిచేసే మహిళలు క్రమశిక్షణ పాటించవలసి ఉంటుంది. కార్యాలయంలోని సీనియర్లతో స్పష్టమైన సమతుల్యమైన సంభాషణలు జరపండి. రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, వ్యవసాయం మరియు ఆస్తికి సంబంధించిన పనుల్లో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కుటుంబ మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా అలంకరణ ఖర్చులు తలెత్తవచ్చు. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆస్తులు పెట్టుబడి పెట్టే ముందు అన్ని పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది.
బడ్జెట్ రూపొందించడం ద్వారా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవచ్చు. తెలివిగా ఖర్చు చేయడం భవిష్యత్తులో ఉపశమనాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడి మరియు కుటుంబ చింతల వల్ల ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. రక్తపోటు మరియు ఒత్తిడికి సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. ఛాతీ మరియు వీపులో స్వల్ప నొప్పి అనిపించవచ్చు. బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి మరియు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. సాయంత్రం పూట తేలికపాటి నడక, లోతైన శ్వాస మరియు సమతుల్య ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. తగినంత నీరు త్రాగడం, బాగా నిద్రపోవడం చాలా అవసరం. ఈరోజు మీకు కొంత సమతుల్యత, ఓర్పు అవసరం కావచ్చు. ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి తెలివిగా ఖర్చు చేయండి. చిన్న విషయాలకి కోపగించుకోవడం కుటుంబంలో ఉద్రిక్తతను పెంచుతుంది. ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక అపరిచితుని అతిగా నమ్మడం హానికరం కావచ్చు. మీ మానసిక సమస్యలను ప్రశాంతమైన మనసుతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. భయం మరియు నిస్సత్తువ మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తాయి. కుటుంబంలో కలహాలు, దగ్గర బంధువుతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. మీరు సమయానికి భోజనం చేయలేకపోవచ్చు మరియు నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. బహిరంగంగా మరియు ప్రతిష్టకు భంగం కలగకుండా మీరు జాగ్రత్త పడాలి. కుంభరాశి వారికి ఈరోజు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. సకాలంలో మరియు ఖచ్చితమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి. ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునిపెన్నడూ లేనంత మెరుగ్గా ఉండి మీకు సంతృప్తినిస్తుంది. వ్యాపారంలో మీకు తెలియని లేదా పరిచయం లేని కొంతమంది వ్యక్తుల నుండి మీరు కొంత దూరం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు మీ పనుల్లో ఆటంకాలు సృష్టించవచ్చు. విద్యార్థులకు ఒక ప్రధాన క్రీడ లేదా విద్యా పోటీలో పాల్గొని రాణించడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల ఈరోజు మీరు విలాసాలపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది తర్వాత సమస్యగా మారవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. గత కొన్ని రోజులుగా ప్రేమికుల మధ్య ఏదైనా ఉద్రిక్తత ఉంటే లేదా అపార్థం ఉంటే అది ఈరోజు పూర్తిగా పరిష్కారమై మీ బంధంలో మాధుర్యాన్ని నింపుతుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా శుభప్రదమైన మరియు సానుకూలమైన రోజుగా ఉంటుంది. ఆకాశంలోని గ్రహస్థానాలు మీ మానసిక శక్తిని బలపరుస్తాయి. మీ సృజనాత్మకత మరియు స్వీయ వ్యక్తీకరణ పెరుగుతాయి. దీనివల్ల మీ ఆలోచనలను, భావాలను పంచుకోవడం సులభతరం అవుతుంది. మీ సామాజిక పరిధి కూడా విస్తరిస్తుంది. మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు మరియు వారి ఆలోచన విధానం గురించి తెలుసుకుంటారు. ఇది మీకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో సంభాషించడం మరియు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని ప్రత్యేక క్షణాలను గడుపుతారు. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి కాబట్టి మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మీ అంతర్గత శక్తి మరియు సానుకూలత మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సంతోషంగా మారుస్తాయి. మొత్తంగా ఈరోజు మీకు ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిలో మీ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కుంభరాశి వారికి ఈరోజు పోటీ మరియు సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు లేదా ప్రత్యర్థుల వర్గం బలపడుతున్నట్లుగా అనిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగ, వ్యాపార లేదా సామాజిక రంగాల్లో మీ ప్రతిష్ట తగ్గించేందుకు కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ తెలివితేటలు మరియు సహనంతో పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సరైన ప్రణాళికలు రూపొందించి జాగ్రత్తగా అడుగులు వేయగలుగుతారు. ముఖ్యంగా కార్యాలయం లేదా వ్యాపార రంగంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. మీ మాట తీరు, ప్రవర్తన మరియు ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకట్టుకోవచ్చు. అనవసర వాదనలు లేదా కోపానికి దూరంగా ఉంటే విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. మీ సంభాషణ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఫలితాల గురించి చింతించకుండా మీరు కష్టపడి పనిచేస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు మరియు మీపై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయవచ్చు. వెబ్ డిజైనర్లకు ఈరోజు మంచి రోజుగా ఉంది. రవాణా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. సాధారణం కంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు వారి ఆలోచనలు కూడా సహాయపడతాయి. దగ్గర బంధువుతో కొనసాగుతున్న వివాదం పరిష్కారం కావడం వల్ల సంబంధంలో మాధుర్యం వస్తుంది. ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. మీరు మీ కుటుంబంతో కలిసి ఇంటి సామాన్లు కొనుగోలు చేస్తూ సమయం గడుపుతారు. మీరు సంతృప్తిగా ఉంటారు. అసూయపడే ప్రత్యర్థులు మీకు సమస్యలు సృష్టించవచ్చు. వారి ఉద్దేశాలు సఫలం కాకపోయినా మీ కోపాన్ని తొందరపాటును నియంత్రించుకోండి. మీ పిల్లల కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచి వారికి మార్గనిర్దేశం చేస్తూ ఉండండి. ఓర్పును పాటించండి. వ్యాపార పద్ధతుల్లో నూతన ఆవిష్కరణలు లేదా మార్పులకు సంబంధించిన నిర్ణయాలు విజయవంతమవుతాయి. మీ ఆదాయం మెరుగుపడుతుంది. వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలను మీరే తీసుకోండి. ఎవరిపైన మరీ ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదు. పెద్దలతో బలమైన సంబంధాలు కొనసాగించండి. కుటుంబ సభ్యులతో వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఆహ్లాదకరమైన సమయాన్ని ఆస్వాదించండి. చాలా కాలం తర్వాత బంధువులను కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి బాగుంది. కానీ ఈ రాశి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అసూయపడే ప్రత్యర్థులు మీకు సమస్యలను సృష్టిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ పిల్లలను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.